హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా మనం చదువుతున్నప్పుడు ఫోకస్ స్టడీ ఎలా చేయాలి, అసలు మనం ఎలాంటి ఫీచర్స్ మనం అవలంబించినట్లయితే మనం ఫోకస్గా చదవగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు వాటిని ఫోకస్గా ఎలా చదవాలి, ఆ టాపిక్ మనం ఎక్కువ రోజులు గుర్తుండాలంటే వాటిని ఏ విధంగా చదువుకోవాలి అనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ అన్నది నేను ఈరోజు షేర్ చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హౌ టు ఫోకస్ అంటే మ్యాక్సిమం ఎప్పుడైనా మనం టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు 45 మినిట్స్కి ఒకసారి బ్రేక్ తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్ అనేది మరీ రిలాక్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 45 మినిట్స్ కాకపోయినా కొంతమంది స్ట్రెంత్ 50 మినిట్స్ ఉంటుంది, కొంతమందికి 1 అవర్ ఉంటుంది, కొంతమందికి 1.5 అవర్ ఉంటుంది. ఇలా ఒక పర్టికులర్ వాళ్ళ స్ట్రెంత్ను బట్టి మ్యాక్సిమం 45 to 130 వరకు మీకు ఎంతవరకు వీలైతే మ్యాక్సిమం షార్ట్ బ్రేక్స్ తీసుకోవడానికి మీరు రెడీగా అయినట్లయితే, మీ ప్రిపరేషన్ అలవాటు చేసినట్లయితే మ్యాక్సిమం ఫోకస్ స్టడీ ఉండడానికి అలవాటు ఉంది. తర్వాత మొబైల్ అవాయిడెన్స్. మ్యాక్సిమం ఇప్పుడున్న జనరేషన్లో మనకి ఏదైనా డిస్టర్బెన్స్ ఉందంటే అది కేవలం మొబైల్ వల్ల మాత్రమే. సో మ్యాక్సిమం మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మొబైల్ డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తేనే మంచిది. తర్వాత ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం రీడింగ్ చైర్ వేసుకొని కూర్చున్న చోట ఆ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలంటే మీకు అనుకూలంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, చుట్టుపక్కల ఏదో ఒక సౌండ్ రావడం, ఏదో ఒక డిస్టర్బెన్స్ రావడం, లేదంటే మీరు ఫోకస్ చదువుతున్నప్పుడు ఎవరెవరు పిలవడం, ఇలాంటి ఏ డిస్ట్రాక్షన్స్ లేకోకుండా మంచి ఎన్విరాన్మెంట్లో ఒక రీడింగ్ చైర్ వేసుకొని మీరు హ్యాపీగా కూర్చొని ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఫోకస్గా చదవడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత కంఫర్టబుల్ ప్లేస్. చాలామంది ప్లేస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనుకుంటారు, అంటే ఎక్కడున్నా చదవచ్చు, ఎలా ఉన్నా చదవచ్చు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక 1 అవర్ ఎక్కడో చదివారనుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక 1 అవర్ లైబ్రరీలో చదివారు, రేపు ఒక 1 అవర్, ఈరోజు ఒక 1 అవర్ ఈవినింగ్ మన ఇంట్లో చదివాం, తర్వాత ఇంకొక 1 అవర్ వచ్చేసి స్టడీ హాల్లో చదివాం. ఇలా ఎక్కడైతే మన ప్లేసెస్ చేంజ్ చేసే కొద్దీ మన వే ఆఫ్ బ్రెయిన్ సెట్ కూడా చేంజ్ అవుతుంటుంది. ఆ సబ్జెక్ట్ అనేది నేర్చుకున్నది అక్కడితో పాటే వెళ్ళినట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది. బట్ కాకపోతే మనం ఎలా చదవాలన్నది మనము మ్యాక్సిమం ఒక ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ అయితే లైబ్రరీలో చదువుకోవాలి, హోమ్ అయితే హోమ్లోనే చదువుకోవాలి. సో ఇలా వీటికి సంబంధించి మనం ఒకటే చోట ఒక చిన్న ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకున్నట్లయితే అది మనకు చాలా మంచిది. తర్వాత వచ్చేసి రీకాల్. చదివింది ఎప్పటికైనా రీకాల్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏం చదివాము, అసలు ఎలా చదివాము, ఎంతవరకు గుర్తుంది, ఎంతవరకు గుర్తులేదు అని చెప్పి ఎప్పటికప్పుడు రీకాల్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ అన్నది మనకి ఎప్పటికప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక చిన్న టాపిక్ మర్చిపోయినా ఆ టాపిక్ మనకి ఎప్పటికప్పుడు గుర్తొస్తూనే ఉంటుంది. సో రీకాల్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మైండ్ రివిజన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక 45 మినిట్స్ చదివాను, 45